హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు విస్రా వ్లాగ్స్. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ పండుమిర్చి పచ్చడి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పండుమిర్చి, టొమాటోస్, ఆనియన్, గార్లిక్, చింతకాయ తొక్కు, లేదంటే మీరు చింతపండు అయినా తీసుకోండి. ఇక్కడ నేను కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చిని వేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకున్నాను. ఇప్పుడు మగ్గించుకున్న పండుమిర్చిలో కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని అందులో వేసుకొని, అలాగే ఇప్పుడు కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇప్పుడు నేను మూత పెట్టుకుంటున్నాను. అలాగే ఈ ప్రాసెస్ మొత్తం ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది. అలాగే మీరు మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారాక ఇక్కడ మిక్సర్ జార్లోకి తీసుకొని దాన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మీరు చింతకాయ తొక్కు యాడ్ చేసుకునేదైతే మీరు పండుమిర్చిని గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోండి. లేదు చింతపండు యాడ్ చేసుకునేటట్లయితే మీరు ఇక్కడ టొమాటోస్ని వేసేటప్పుడు అందులోనే వేసి మగ్గించుకోండి. ఇప్పుడు నేను అదే కడాయిలో ఆయిల్ వేసుకొని పోపుకి ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపట్లాడాక కరివేపాకు కూడా వేసుకొని అది ఫ్రై అయ్యాక ఇక నేను చూపిస్తున్నట్టుగా వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి, ఈ ఆనియన్స్ అనేవి పూర్తిగా గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం మగ్గి ఉడికితే సరిపోతుంది. అలాగే ఈ ప్రాసెస్ మొత్తాన్ని మీరు సిమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీరు సాల్ట్ కావాలంటే ఇక్కడ చూసి అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పండుమిర్చి పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.